నీ పరిచయం వరమా? శాపమా? జీవితం ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవ్వరికీ తెలీదు. ఒక్కోసారి పట్టలేని సంతోషాన్ని పంచితే, ఒక్కోసారి మనసును భారం చేసే బాధను పరిచయం చేస్తుంది. నా జీవితంలో ఈ 2 ఒక్కరి వల్లే కలిగాయి. ఒక 1 ఇయర్ బ్యాక్ నా జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయేది. పేరెంట్స్, ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అమ్మాయిలని సరదాగా ఆట పట్టించడం, సాయంత్రం అయితే గ్రౌండ్స్‌కి వెళ్లి ఫ్రెండ్స్‌తో గేమ్స్ ఆడడం. ఇదే నా డైలీ రొటీన్‌గా ఉండేది. అలా ఉన్న నా లైఫ్‌లోకి అనుకోకుండా ఒక కాల్. ఆ కాల్‌నే నా జీవితంలో నాకు ఇదివరకు లేని రంగులని పరిచయం చేసింది. ఆ కాల్‌నే నా జీవితాన్ని చీకటిమయం చేసింది. ఆ రోజు గేమ్స్ ఆడుతూ గ్రౌండ్‌లో ఉన్న నాకు ఒక కాల్ వచ్చింది. చూస్తే అది ఒక అన్‌నోన్ కాల్. ఎవరా అని లిఫ్ట్ చేసిన నాకు అటు నుండి ఒక అమ్మాయి వాయిస్ కంగారుగా మాట్లాడుతూ, హలో సార్, నేను ఇందాక మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ అనుకోకుండా ఒక నెంబర్ మిస్టేక్ కొట్టాను. అలా మనీ మీ అకౌంట్లోకి వచ్చేసింది. ప్లీజ్ సార్, మనీ రిటర్న్ ఇచ్చేయరా అని అడిగింది. నేను కూడా అలాగే అనేసి మనీ రిటర్న్ చేశాను. ఏ మాటకి ఆ మాట. అంత కంగారులోనూ ఆ అమ్మాయి వాయిస్ చాలా స్వీట్గా అనిపించింది. గేమ్స్ ఆడేసి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత డిన్నర్ కూడా ఫినిష్ చేసుకొని నా రూమ్కి వెళ్ళి ఛార్జింగ్లో ఉన్న మొబైల్ చూశాను. అక్కడ ఈవినింగ్ వచ్చిన సేమ్ అన్నోన్ నెంబర్ నుండి వాట్సాప్ నోటిఫికేషన్ కనిపించింది. ఏంటా అని ఓపెన్ చేసి చూశాను. అందులో మనీ రిటర్న్ చేసినందుకు థ్యాంక్స్ అని మెసేజ్ ఉంది. అప్పటి నుండి మొదలైంది తనతో నా పరిచయం. అలా ఫ్రీ టైమ్స్లో వాట్సాప్ చాట్స్తో సాగిపోతుంది. కానీ అప్పటికి కూడా నేను తను నన్ను చూడలేదు. చూడకుండానే, తన గురించి ఏమీ తెలియకుండానే తన మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. తను కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా, కేరింగ్‌గా ఉండేది. అలా ఒక 2 నెలల తరువాత ఏదైతే అది అయింది అని ఐ కెన్ కాల్ యూ అని మెసేజ్ చేశా. తను కూడా ఒప్పుకుంది. వెంటనే కాల్ చేసి మాట్లాడా. అలా ఇంకొన్ని రోజులు గడిచాయి. ఈ కొన్ని రోజుల్లో నేను చాలా మారిపోయాను. ఎప్పుడు నా ఫోన్ ఎక్కడ ఉందో, ఛార్జింగ్ సరిగ్గా ఉందో లేదో పట్టించుకోని నేను ఇప్పుడు 24 అవర్స్ మొబైల్ నాకు అందుబాటులో పెట్టుకుంటున్నాను. గేమ్స్ మానేసి మరి మొబైల్‌లో టాకింగ్ చేసేవాడిని. అమ్మాయిలని ఆట పట్టించడం కాదు కదా! వేరే అమ్మాయిల వైపు కూడా కన్నెత్తి చూడాలి అనిపించేది కాదు. ఎప్పుడు తన లోకంలోనే ఉండేవాడిని. తనతో నేను డైరెక్ట్‌గా మీట్ అయింది కూడా లేదు. కానీ నా మనసులో మొత్తం తనే ఎక్కేసింది. నాలో మార్పు నా పేరెంట్స్ కనిపెట్టినా, వారికి కూడా నేను హ్యాపీగా ఉండడమే కావాలి కాబట్టి ఏమీ అడగలేదు. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం ఇవాళ రేపు వెంటపడి ప్రేమ ప్రేమ అంటూ వెంట తిరిగే వాళ్ళని వీళ్ళు పట్టించుకోవడం లేదు. కానీ నువ్వేమో ఎవరో ఏంటో ఎలా ఉంటుందో కూడా తెలియని అమ్మాయిని ప్రేమిస్తున్నానే అంటున్నావు. జాగ్రత్తరా మావ అని చెప్పేవారు. నేనప్పుడు ప్రేమ మైకంలో ఉన్నాను కదా! వాళ్ళ మాటలు నచ్చలేదు. ఏది ఏమైనా ముందు నా ప్రేమని తనకి చెప్పేయాలని డిసైడ్ అయ్యాను. అనుకున్నట్టుగానే నా ప్రేమ విషయం తనతో చెప్పేశా. మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తనకి కూడా ఇష్టమే అని చెప్పింది. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తను యూఎస్‌లో ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కోసం అక్కడికి వెళ్ళింది. సో, మేము డైరెక్ట్‌గా మీట్ అవ్వడానికి అక్కడ చాయిస్ కూడా లేదు. జస్ట్ చాట్స్, కాల్స్‌తోనే రోజులు గడిచిపోతున్నాయి. తనతో కాల్ మాట్లాడుతూ నన్ను నేనే మర్చిపోయేవాడిని. కానీ ఏమైందో ఏమో కానీ తను కాల్స్ చేయడం తగ్గించింది. నేను కాల్స్ చేసినా కొన్నిసార్లు రెస్పాండ్ అయ్యేది. కొన్నిసార్లు రెస్పాండ్ అయ్యేది కాదు. ఒకప్పుడు తెల్లవారుతూ వాట్సాప్‌లో చాట్ చేసుకునేవాళ్ళం. కానీ తర్వాత 10కే గుడ్ నైట్ చెప్పేసేది. ఏమైనా అడిగితే ఎగ్జామ్స్ టెన్షన్స్ అని చెప్పేది. కానీ నాకప్పుడు తెలియలేదు తను నన్ను అవాయిడ్ చేస్తుంది అని. అది తెలిసే రోజుకి ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. తన కోసం ఏ ఫ్రెండ్స్‌ని అయితే దూరం పెట్టానో, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్‌నే నన్ను సూసైడ్ చేసుకోకుండా కాపాడారు. వాళ్ళ మాటలు విన్నాక ఆ అమ్మాయి కోసం కాకుండా మా అమ్మ నాన్నల కోసం బ్రతకాలని ఫిక్స్ అయ్యాను. కానీ తను నా మొదటి ప్రేమ. తనని మరవడం అంత సులువు కాదు. కానీ తన కోసమే పిచ్చోడిలా రోడ్లు పట్టుకొని తిరగలేను. తను ఎలా ఉంటుందో అన్నది తప్ప నాకు తన గురించి ఇంకా ఏమీ తెలీదు. తన నెంబర్ ఏమో ఇప్పుడు రీచ్ అవ్వడం లేదు. పడుకుంటే తనతో కాల్స్ మాట్లాడుతూ గడిపిన ఆ రోజులు గుర్తొచ్చి గుండెని భారంగా చేస్తున్నాయి. మొబైల్ నోటిఫికేషన్ వినిపించిన ప్రతిసారి తన మెసేజ్ గుర్తొచ్చి మనసును ముక్కలు చేస్తుంది. బయటికి వెళ్తే జంటగా ఎవ్వరు కనిపించినా నేను తనతో ఊహించుకున్న నా మెమోరీస్ అన్నీ నన్ను నిలువున కాల్చేస్తున్నాయి. అమ్మా నాన్నలకి తెలియకుండా నా బాధని పైకి కనపడనివ్వకుండా ఉండడానికి ఎంత కష్టపడుతున్నానో ఆ దేవుడికే తెలియాలి.
ఒక్కసారి మళ్ళీ తనతో మాట్లాడాలని ఉంది. మళ్ళీ నా జీవితంలోకి తిరిగి రమ్మని అడగడానికి అయితే కాదు. మరి ఏం అడగాలని ఉందో చెప్పనా? నాతో జీవితాంతం తోడుగా ఉండలేవు అని తెలిసి కూడా ఎందుకు నా ప్రేమను ఒప్పుకున్నావు? ఎందుకు అమ్మలాంటి ప్రేమను నాకు పంచి, నీ కేరింగ్‌తో నన్ను నాకు కాకుండా చేశావు? అసలు ఎందుకు నువ్వు నాకు పరిచయమయ్యావు? బంగారం అంటూ పిలిచేదానివి. ఒక గంట మెసేజ్ చేయకున్నా, కాల్స్ చేయకున్నా ఎందుకు చేయలేదు అని చిన్న పిల్లలా అలిగేదానివి కదా! మరి ఇప్పుడు ఏ ఒక్క క్షణం కూడా నేను నీకు గుర్తుకు రావడం లేదా? నా మనసుతో ఎందుకిలా ఆడుకున్నావు? అని అడగాలని ఉంది. నా పరిచయం నాకు మర్చిపోలేని వరమా? ఎప్పుడు గుండెల్లో కత్తుల్లా గుచ్చుతూ ఉండే నరకమా? నా జీవితాన్ని చీకటిమయం చేసిన శాపమా? నాకే అంతు చిక్కడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. తను నా జీవితం నుండి వెళ్ళిపోయాక నేను ఇదివరకటిలా ఉండలేను, నవ్వలేను. కానీ బ్రతికే ఉంటా. నాకు జన్మనిచ్చిన నా అమ్మానాన్నల కోసం వారు కోరుకున్నట్టుగా ఎదుగుతా. నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన తనే తప్పు చేశానని అనుకునేలా ఎదుగుతా. ఇదే నా నిర్ణయం. అయినా పేర్కొన్నది అంతా కల్పితం మాత్రమే. ఈ రోజుల్లో జరిగే ఆన్‌లైన్ పరిచయాలు, ప్రేమలు, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి? ఆ ప్రేమలో విఫలమయ్యాక ఒక అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో రాయాలని అనుకోని చిన్న ప్రయత్నమైతే చేశాను. కానీ ఓడిపోయిన ఆ ప్రేమని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకుండా, నిన్ను కాదు అనుకుని వెళ్ళిన ఆ ప్రేమే నిన్ను వదులుకొని తప్పు చేశాను అని అనుకునేలా ఎదిగి చూపించండి. అంతే తప్ప 6 నెలల పరిచయానికే నిన్ను 25 ఏళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న మీ పేరెంట్స్‌కి కడుపు కోత మాత్రం మిగిల్చకండి. చివరికి నీ పరిచయం వరమా? శాపమా? అంటూ ప్రేమలో విఫలమైన అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో రాశాను. ఇప్పుడు అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అని ఊహించి రాశాను. ఎలా ఉందో విన్నాక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.